లేకపోతే రాజకీయాల్లో రావడానికి పక్కకు పెట్టండి, కనీసం వాళ్ళు రోజు దైనందిక జీవితం గడవటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎంబీసీలలో ఉన్నారు. ఇవన్నీ కూడా మారాలి. సొసైటీలో మేము ఒక్కళ్ళమే బాగుండాలి, మిగతా వాళ్ళు మా కింద తాబేదారులుగా ఉండాలి అనేది నడవదు. అందరం బాగుండాలి, అందరం కలిసి ఉండాలి. ఖచ్చితంగా ఈ బీసీల కోసం తీసుకొచ్చే రిజర్వేషన్ బిల్ ఏదైతే 42% ఉందో అది ఖచ్చితంగా ముందు ఈ రాష్ట్రంలో మనం ఆల్రెడీ పారాగ్రాఫ్ 4, 5లో పెట్టారు, విద్యా సంస్థల్లో అట్లాగే స్థానిక సంస్థలు ఇంప్లిమెంట్ చేస్తామని. డైరెక్ట్ మేము వాటిని సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం చేసేటువంటి ఈ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కోసం చట్టబద్ధత కల్పించేటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతుగా ఉంటుందని నా వైపు నుంచి కూడా వ్యక్తిగతంగా శాసనమండలి సభ్యునిగా నేను 100% హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ బండా ప్రకాష్ గారు. సభాధ్యక్షులకు ధన్యవాదాలు సార్. సార్, ఈరోజు జరుగుతున్న ఈ ఎల్ఏ బిల్ నెంబర్ 3 and 4 ఆఫ్ 2025ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టిన సోదరుడు పొన్నం ప్రభాకర్ గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక చక్కటి అవకాశం, దాదాపు ఎన్నో ఏండ్ల తర్వాత ఇటువంటి అవకాశం ఒక సోదరునికి దక్కినందుకు కూడా ఒక చారిత్రాత్మకమైన బిల్లును రాష్ట్ర శాసన మండలిలో ప్రవేశపెట్టినందుకు కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్, ఈ బిల్లు విషయంలో చర్చలు ప్రారంభించినప్పుడు మా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అనేక విషయాల్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన నేపథ్యాన్ని కూడా గుర్తు చేసుకుంటూ తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కూడా వస్తాడు, అయితాడని చెప్పినాడు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నుంచి త్వరలో బీసీ ముఖ్యమంత్రి వస్తే కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటామని ఈ సందర్భంగానే మనం వేరే పార్టీలకి రావద్దా? వారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరు సార్. వారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఏ పార్టీ నుంచైనా రావచ్చు. మా సోదరుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఒక హోదాలో చాలా గొప్పగా చెప్పినందుకు కూడా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. ఇది నిజంగా తెలంగాణ, ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసుకున్న ఏ పాపమో ఏ శాపమో, దేశంలో అనేక రాష్ట్రాలకు బీసీ ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా మరి ఎందుకో ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా బీసీ ముఖ్యమంత్రులు రాలే. బీసీ ఉద్యమాలు లేవా, బీసీ పోరాటాలు లేవా, బీసీల్లో చైతన్యం లేదా అంటే చరిత్ర భిన్నంగానే ఉంది. వాస్తవంగా మా విషయాలు చెప్పాలంటే అంతులేని కథ సార్ మాది. ఇట్ ఈస్ అన్ఎండింగ్ స్టోరీ. నిజంగా ఏం చెప్పాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, 1,00,000 ఆలోచనలు, చాలా చెప్పాలని లేస్తున్నాం. కానీ చెప్పేటప్పుడు ఉండే లిమిటేషన్స్, అనేక లిమిటేషన్స్ మరి మమ్మల్ని ఎక్కడికో ఒక దగ్గరికి తగ్గిస్తాయి. వాస్తవంగా చెప్పండి, మీరు బీసీల స్థితిగతులు ఏమైనా మారినాయా ఈ రాష్ట్రంలో? ఇవాళ స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిన నేపథ్యంలో